ఇప్పుడు ఆదికాండము 37వ అధ్యాయము 9వ వచనాన్ని చూసుకుందాం. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడనని చెప్పాను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యోసేపు కలగన్నాడు. రెండవసారి ఒక దర్శనం వచ్చింది. రెండవసారి అదే ఒక కళ వచ్చింది. సేమ్ భావము, ఒకటే భావము కలిగిన కళలు 2 సార్లు వచ్చినాయి. ఒకసారి మరి 11 పనులు మరి యోసేపుకు సాష్టాంగ పడినట్లు, రెండోసారి సూర్యచంద్ర నక్షత్రములు 11 నక్షత్రాలు మరి యోసేపుకు సాష్టాంగ పడినట్లు ఒక కళను అతను కనినాడు. దేవుడు ఏదైనా చెప్పినప్పుడు 2 సార్లు తెలియజేస్తాడు, 2 సార్లు ఆ దర్శనాన్ని వివరిస్తాడు, 2 సార్లు దేవుడు అతనితో మాట్లాడతాడు. మరి మొదటిసారి మరి రెండవసారి మరి దేవుడు మాట్లాడెను అని యోబు గ్రంథంలో రాయబడిన వచనం ప్రకారము మొదటిసారి దేవుడు చెప్పినాడు, రెండవసారి కూడా యోసేపుకు ఆ కళను మరి కన్ఫర్మేషన్ చేస్తా ఉన్నాడు. మరి చాలా మంది చెప్తా ఉన్నారు, బ్రదర్ నాకు కలబడింది, ఇది నిజమేనా? నీకు కలబడింది నిజమే అయితే దేవుడు మరొకసారి దాన్ని చూపిస్తాడు. దేవుడు ప్రవచనం ఇచ్చినాడండి, ఇది నిజమేనా? దేవుడు మరొకసారి నీకు ఆ ప్రవచనాన్ని చూపిస్తాడు, ఆ ప్రవచనం ద్వారా మాట్లాడతాడు, ఆ దర్శనాన్ని నీకు మళ్ళీ ఇస్తాడు, మరొకసారి ఆ కళను నీకు ఇచ్చి దేవుడు కన్ఫర్మ్ చేస్తాడు. అనేక విషయాల ద్వారా దేవుడు